హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పుల్కా థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజు అయితే మీకు హెడ్ బ్యాండ్స్ మేకింగ్ అయితే చూపిస్తానండి. అది కూడా 3D మోడల్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే హెడ్ బ్యాండ్ అయితే తీసుకోవాలండి. ఇది మెటల్ హెడ్ బ్యాండ్. దీనికైతే నేను బిగ్ సైజ్ MDF బేస్ అయితే స్టిక్ చేసుకున్నానండి. ఓన్లీ B7000 గ్లూతో మాత్రమే స్టిక్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఊడిపోకుండా ఉంటుందండి. నేనైతే హెడ్ బ్యాండ్కి ఒక సైడ్ వచ్చేలా అయితే స్టిక్ చేసుకున్నాను. ఈ హెడ్ బ్యాండ్ పైన నేను ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న లోటస్ డిజైన్ అయితే వేసుకుంటున్నానండి. ఒకసారి అయితే మీరు వీడియోలో చూడండి. ఫస్ట్ అయితే B7000 గ్లూని అప్లై చేసుకొని మనం లోటస్ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలండి. ఇక్కడ నేను పింక్ కలర్ 8K ఐ షేప్ కొందన్స్ అయితే తీసుకున్నాను. అలాగే మూన్ షేప్ గ్రీన్ కలర్ కొందన్స్ అయితే తీసుకున్నాను. ఒక లోటస్ పెట్టుకున్న తర్వాత దాని పక్క నుంచి మనం ఇంకొక లోటస్ అనమాట. అదేవిధంగా ఆ MDF బేస్ చుట్టూ కూడా లోటస్ అయితే వేసుకుంటున్నాను నేను. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. లోటస్కి మధ్యలో చిన్న గ్యాప్ అనేది కనిపిస్తుంది కదండి. నేనైతే ఆ గ్యాప్ మధ్యలో ఇలాగ 8K ఐ షేప్ కొందని అయితే పెట్టుకున్నాను. ఒకసారి అయితే మీరు చూడండి. టోటల్ మొత్తం అయితే వేసేసి అయితే చూపించాను. మీకు 2 వేసి చూపించాను, మిగతా అయితే నేను వేసేసి చూపించానండి. మీకు ఇప్పుడు అర్థం కావట్లేదు అనుకుంటే ఇప్పుడు పైన లేయర్ వేసాక కూడా మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి అయితే చూడండి. చూడడానికి మీకు అంతా ఒకేలా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఒకసారి చూడండి. మళ్ళీ B7000 గ్లూ అనేది అప్లై చేసుకున్నాను. మళ్ళీ పైన నేను మళ్ళీ 8K ఐ షేప్ కొందన్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నానండి. మనకి లోటస్లా వచ్చేలాగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను ఫస్ట్ డ్రై అవ్వాలండి. డ్రై అయిన తర్వాత మాత్రమే సెకండ్ లేయర్ అనేది వేసుకోండి. అప్పుడే బాగుంటుంది ఫినిషింగ్. అప్పుడే కొందన్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి, ఊడిపోకుండా వచ్చేవండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే లోటస్ చూడండి. కరెక్ట్గా లోటస్ మధ్యలో ఒక 8K ఐ షేప్ కొందని అయితే నేను గ్యాప్ ఉందని చెప్పేది అయితే స్టిక్ చేసుకున్నాను. మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే నాకు లాస్ట్లో ఈ సైడ్కి లోటస్ రాలేదండి. కిందనైతే 3 కుందన్స్ రాలేదు. 2 కుందన్స్ వస్తే క్రాస్గా 2 కుందన్స్ పెట్టి దానిపైన ఒక కుందాన్ని స్టిక్ చేసుకున్నాను. మనం అక్కడ ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలండి. వేరే కుందన్స్ని యూజ్ చేయకూడదు. అలా వేరే కుందన్స్ యూజ్ చేయడం వల్ల మనకి అంటే డిజైన్ అనేది మీకు మధ్యలో ఒక దగ్గర అలా రాలేదని తెలిసిపోతుంది. అలా కాకుండా మీరు ఇలా చేయడం వల్ల మీకు ఎక్కడ అంటే ఆ ఫ్లవర్ అనేది పూర్తి కాలేదనే విషయం కూడా ఎవరికి తెలియదండి. అందులో మనకి అడ్జస్ట్ చేసుకోవాలి అలా ఎప్పుడైనా సరే. మిడిల్లో కూడా అండి నేను చూపిస్తున్న విధంగా గ్లూ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని నేనైతే డ్రాప్ షేప్ని ప్లస్ గుర్తులాగా అయితే పెట్టుకున్నానండి. ఆ ప్లస్ గుర్తులా పెట్టుకొని డ్రాప్ షేప్కి మధ్యలో కూడా 3mm గ్రీన్ కలర్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకున్నాను. మీరు వీడియోలో చేస్తే మీకు చాలా బాగా అర్థం. ఆల్రెడీ నేను ఏంటంటే అండి క్లిప్ మర్చిపోయానండి తీయడం అయితే. మూన్ షేప్ డ్రాప్ షేప్ ఉన్నాయి కదండి, వాటికి మధ్యలో అండి మనం ప్లస్ గుర్తులా పెట్టుకున్నాం కదా, ఆ రెండింటికి డ్రాప్ షేప్ మధ్యలో B7000 గ్లూ యూజ్ చేసి మళ్ళీ అయితే నేను డ్రాప్ షేప్ పెట్టుకున్నానండి. చూడండి ఒకసారి వీడియో చూడండి, అర్థమైపోతుంది. పెట్టుకొని మధ్యలో వైట్ జర్కన్ స్టోన్ అయితే పెట్టుకున్నానండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హెడ్ బ్యాండ్కి మళ్ళీ B7000 గ్లూ అప్లై చేసి 8K ఐ షేప్ కుందని పెట్టుకొని దాని కిందన 3mm రౌండ్ గ్రీన్ కలర్ కుందని అయితే ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నానండి. ఒకసారి అయితే మీరు చూడండి. వీడియో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుందండి. చెప్పేదానికన్నా చూస్తేనే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఈజీగా బిగినర్స్ కూడా చేయగలరండి. ఒకసారి అయితే చూడండి. 8K ఐ షేప్ పెట్టుకొని దాని కిందన 3mm రౌండ్ కుందన్స్ అయితే స్టిక్ చేసేసుకోవాలి. ఇంతేనండి. ఈ ప్రాసెస్ అంతా ఇలానే ఉంటుంది. ఇదంతా వేసుకొని అయితే నేను చూపిస్తాను. ఒకసారి చూడండి టోటల్గా కూడాను. ఈ విధంగా అయితే చూడండి. ఒక సైడ్ మొత్తం ఈ విధంగా వేసుకున్నానండి. సెకండ్ సైడ్ కూడా మీకు వేసేసి అయితే చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అయితే. ఒకసారి అయితే చూడండి. వేసేసానండి. ఈ విధంగా వచ్చిందండి. ఎంత బాగుందో చూడండి. నాకైతే చాలా 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 బాగా నచ్చిందండి. చాలా ఈజీగా కూడా వేసుకోవచ్చండి. నాకు ఇంకొకటి అనిపించిందండి. మధ్యలో ఒకటే జర్కన్ స్టోన్ వచ్చింది కదా, చుట్టూ సైడ్స్కి మూన్ షేప్లో మధ్యలో కూడా పెడితే బాగుంటుంది అనిపించింది. ఇదైతే నేను తీయలేదండి వీడియో క్లిప్. నేనైతే పెట్టేసుకున్నాను. ఒకసారి అయితే మీరు అబ్జర్వ్ చేయండి. బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే చూపిస్తున్నానండి మీకు. చూడండి చాలా బాగా వచ్చింది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలి, ఇలాంటి హెడ్ బ్యాండ్స్ అయితే మీకు కావాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.